అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము. దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని కోరుకుంటున్నామండి. కూర్చుందిరా. పండుగ పనులన్నీ అయిపోయినావా? నేను పండుగ పనులన్నీ చేసి వచ్చినా. తీసుకొచ్చిన రేపు శ్రీరామనవమి కదా. అవును. పండగ ఎంత చేయాలి, ఇంట్లో పూజలు ఉంటాయి మనకు. సామాన్లు అన్నీ కొనుక్కొచ్చి పెట్టినా ఏం చేద్దాం అబ్బా, కసరు మీ దగ్గర కొద్దిగా లక్ష్మి దగ్గర పోదాం అన్నట్టుగా ఇక వచ్చినాను నేను. చాలా పనులు ఉంటాయి కదా. చాలా ఎన్ని పూజలు నేను కూడా అన్ని తీసుకొచ్చాను. తెచ్చినా తెచ్చిపెట్టిన అయిపోయినట్టునే మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. అన్ని బెడ్షీట్లు వీళ్ళన్నీ మొత్తం వేసిన అంత పని అంతా అయిపోయింది. ఇంకా రేపు పొద్దున ఏం లేదు, ఒక పూలు తీసుకురావాలి. పొద్దున పూలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కదా. రేపు పొద్దున ఒక పూలు తీసుకొచ్చుకొని ఇక మంచిగా దేవుడి కాడ అన్ని చేసుకొని రామయ్య తండ్రికి మనం ఇంటికాడ ఆ రామయ్య తండ్రి పండుగ అంటే చాలా ఇష్టం మనకు. ఎందుకంటే మనకు ఏమంటారు కదా, చిన్న మనకు ఆ దేవుడి తప్ప మనం ఏం సంతోషంగా ఆడగుట్టి ఆడగలిగి ఆయన పాటలే ఆయన జాతరే. అసలు ఎప్పుడు వెళ్దాము, మనకు జాతర వస్తుంది, మన వలిమిడి జాతర వస్తుంది అంటే జాతర వస్తుందని మనం డబ్బులు దాచి పెట్టుకోపోయాము. ఇప్పుడు మనం ఉగాది అయిపోయిందంటే ఇక ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేది. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పోదామని పిల్లలందరం మనం అందరం కలుసుకొని చేసుకొని అప్పుడు ఉగాది అది మొదలుకుంటామా. రేపు శ్రీరామనవమి వరకు నాన్న వాళ్ళు ఎక్కడ జేబులో పైసలు దాచి పెట్టుకుంటారు, రూమాలు ఏడో చుట్టుకుంటారు అని 1 పైసా 2 పైసలు పావల 10 పైసలు ఇవి కూడా ఎవరైనా అక్క వాళ్ళు ఇట్లా వచ్చి మాకు డబ్బులు ఇచ్చిపోయేది కదా. ఎంత 1 రూపాయి ఇస్తే అబ్బా బంగారం అది. అప్పటికే ముడుచుకుంటా ఆ రూపాయలైనా మంచిగా దాచి పెట్టుకునేది. నేను ఎక్కడ దాచి పెట్టేది తెలుసా? మా ఇంట్లో ఒక అర్ర అని ఉంటది. ఆ అర్రల ఒక మూలకు ముంతదూడు ఉంటది. ముంతదూడు అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ముంతదూడు అంటే ఆ కట్టేటప్పుడే చిన్న గూళ్ళ ముంతనల్లా పెడతారు. కట్టేటప్పుడే అది పచ్చిగా ఉన్నప్పుడే ఆ ముంతనల్లా పెట్టి ఇంకా కథ చుట్టూ గోడ పూదేస్తారు. ఆ ముంత అది ఒక దువ్వులాగా మూలకు అది సీక్రెట్. అల్ల పెట్టేది. ఇక పెట్టి దాని మీదకి ఏదో తెలియనట్టుగా ఉండేది అక్కడ. అల్ల మన ఆయన మంచిగా డబ్బులు వేసేది. డబ్బులు తీసుకొని మన ఊరికి మన రామయ్య తండ్రి మన ఒలిమిడికి 2-3 కిలోమీటర్లు. షార్ట్ కట్ లో కిలోమీటర్న్నర నేనే. ఇక మనం సాయంత్రం కానీ గౌరవ పనులు తీసుకొని మనం 10 మంది పిల్లలను కలిసి ఎదుర్కొనే పైసలు తీసుకొని పోయి అప్పలాల పంటి మామిళ్ళకి వస్తాడు దేవుడు. రేపు శ్రీరామనవమికి మామిళ్ళకి వచ్చి గుట్ట మీద పోయి కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేస్తాబా మన ఊరి నుంచే అందరూ పెద్ద పెద్దలు అందరూ పోయేటోళ్ళు. అప్పుడు మనకు చిన్నతనంగా తెలియకపోతుంది. తలంబరాలు తీసుకుపోయి తెలుసా, మన ఊరు తలంబరాలు పోతేనే ఆ ఒలిమిడి రాముల వారికి కళ్యాణం జరిగేది అక్కడ. ఒలిమిడి రాముల వారు ఇక ఊళ్ళకి వెళ్ళి గుట్టెక్కి ఆ మండపంలో మంచి కళ్యాణం చేసేది. అప్పుడు కనుక వెనకట రామదాసు భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంటే మన హైదరాబాద్ లో నవాబుల కాలం నుంచి కూడా అంటే ఇక్కడ మనను పరిపాలించే రాజులని ఇప్పుడు రాజులు ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటున్నాం. కానీ ఎవరైతే ఏరేట వాళ్ళు రాజునే అంటారు. ముఖ్యమంత్రి రాజే కదా. మనల్ని అందరినీ చూసుకునే వాళ్ళు రాజునే అన్నట్టు. అప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకొని భద్రాచలంలో కళ్యాణం చేస్తారు. అట్లా మన ఊరికి కూడా అలాంటి ప్రత్యేకత ఉందబ్బా. అక్కడ రాములవారి భద్రాచలంలో కళ్యాణం జరిగితే మన ఒలిమిళ్ళ తలంబరాలు పచ్చబడతాయంట. అంత గొప్ప దేవుడు మన దగ్గర తెలుసా. అంత ఉండేది. మనం వెళ్ళబోయేది పిల్లలందరం కలిసి 10 మంది ఉంటాం. మన పిల్లలందరం కలిసి పోదామని మనం ఇట్లా ఈదుల బాబు నుంచి ఈదుల నుంచి అట్లా బాట ఉంటది. పొలాల నుంచి ఎగురుకుంటా అక్కడ మామిడి చెట్లు ఇట్లా 2-3 మామిడి చెట్లు ఉంటాయి. కాయలు తెంపుకుంటా అవి వినుకుంటా మనకైతే అన్ని కోతి పనులే. ఆయన ఆంజనేయ స్వామి ఉంది అక్కడ. అదే బుద్ధులు మనకు వచ్చేసి పాటలు పాడుకుంటా ఎగురుకుంటా. చిన్నగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఏమో ఈ పాట పాడేది. ఎందుకంటే అన్న వాళ్ళు డ్రామాలు వేసేది కదా, మనకి ఎప్పుడు ఇదే పాట వస్తుండే. ఈ గుట్ట మీద పోయేటప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తే అక్కడి నుంచేమో అన్న వాళ్ళందరూ బాగా అసలు ఆ ఎంజాయ్ వేరు. కానీ మరి ఈ పాట పాడదు బా. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా సోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేనా రామయ్య తండ్రి
రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా సోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవే రామయ్య తండ్రి అనుకుంటా దండలు ఎదుర్కొంటా మా పాట ఇంకా ముందట పెద్దవాళ్ళు పోతుంటే వెనకాల మనం పెట్టడం కాయలు దొరికితే ఓడి పెట్టుకుని కనబడితే భయం. మన దగ్గర పైసలు ఉంటే నీ దగ్గర ఉన్నాయా నా దగ్గర నువ్వేం కొనుక్కుంటావు నేనేం చిలకదనే కొంటావా పేరాలమ్మతో కొంటావా ఇట్లా పైసా ఒక్కొక్క పైసా మనం దాచిపెట్టుకొని బుక్కలో ఖచ్చితంగా ఉన్నది అబ్బా దేవుడు పోతున్నాడు దేవుడికి గుప్పాలి కదా. ఏమి లేకున్నా కూడా ఆ తండ్రికి మనకు అంత భక్తి ఉండేది అబ్బా ఆ సంభ్రమ కూడా దంచుకొని ఇచ్చేది అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ. అవి ఇంకో పాటలో పడేదమ్మా ఇది గుట్టెక్కేది మనం. గుట్టెక్కినాక ఎగురుకుంటూ అందరం రామయ్య తండ్రినేమో అక్కడి నుంచి తీసుకొచ్చేది గుట్ట మీదకి వచ్చేది. వస్తుంటేనే మనం ఈ పాట పాడేది. అది ఏదో ఉండే భలే ఉండేది ఆ పాటలు. ఆ పాటలు పాడుకుంటూ ఆ కళ్యాణం చూసుకుంటూ ఆ గుట్ట మీద అంతా గుట్ట ఇంత బాగుండేదబ్బా. ఎప్పటి ఇప్పుడు ఇంకా బాగా చేసినట్టబ్బా. ఇప్పుడు చాలా నేను పోలేదబ్బా. భద్రాచలం చేసినట్ట పోదామా మనం ఈసారి పండుగ చాలా రోజులైంది కదా. పోవాలి కదా, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోయినాము. ఇప్పుడు సంతోషంగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మంచిగా తన్ని దర్శనం చేసుకొని మంచిగా పూజ చేసుకొని మనకి 5 రోజుల జాతర. ఇప్పుడు జాతర తీర్థం 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 అనుకుంటే ఇది కూడా పెట్టాం. ఒలిమిడి తీర్థం తీర్థం చుట్టుపక్కల 10లోకి వచ్చేదమ్మా. అప్పుడు వచ్చుకుంటా మళ్ళీ చిలకలు కొనుక్కొని తినుకుంటూ మళ్ళీ మన ఊరికి ఎంత పుణ్యం చేసుకుంటే మనకబ్బా. శివరాత్రి నుంచి మొదలుకుంటే ఉగాది దాకా పాలకుర్తి సోమేశ్వర స్వామి గుట్ట తీర్థం. ఈ పాట పాడపోయేదా? సీతారాముల కళ్యాణము చూద్దామురారండి, మన సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. ఏ చాలా పెద్ద మర్చిపోయినా అన్ని అది చూసుకుంటూ ఆ సక్కదనము. శ్యామ కోదండ రామ రఘుకుల విసోమ పరందామ సార్వభౌమ రామలీల మేఘ రాముని భజనే చేసుకుంటా పెద్దలు పోతుంటే వాళ్ళు మన వెనక చూసేది. అట్లా సరదాగా అసలు ఆ జ్ఞాపకాలు ఆ తండ్రి దండం పెట్టుకొని నిజంగా మనమైతే ఖచ్చితంగా పోదాం అబ్బాయి ఈ పండగకైతే. ఎందుకు 5 రోజుల జాతర అంటే మనకు చాలా ఇష్టం కదా. 5 రోజుల జాతర ఫస్ట్ తలంబ్రాలు, తర్వాత చెక్క తీర్థము, తర్వాత బారాట, దోపు అని గుట్ట మీద ఆ రోజు నైట్ మొత్తం ఉంటది. వస్తారు చాలా కానీ మనం ఎంత పుణ్యం చేసుకోవాలబ్బా. శివరాత్రి నుంచి మొదలుకొని శ్రీరామ నవమి అయిపోయినాక పౌర్ణమి దాకా మనకు అక్కడ పండగలే అంతా మన పండుగ. సోమేశ్వర స్వామి ఇటు రామలయ్య. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.